2019లో మరి ఒక్క ఛాన్స్ అంటూ జగన్మోహన్ రెడ్డి మా మధ్యకి వచ్చాడు, మహిళల మధ్యకి. మరి మీకు నవరత్నాలు ఇస్తాను మరి అని చెప్పిన పెద్ద మనిషి, దానిలో ముఖ్యమైనది మేమేంటంటే స్వాగతించింది మద్యపాన నిషేధం. మహిళలుగా మేము కుటుంబంలో ఎన్ని శ్రమలు పడుతున్నాము, ఎన్ని బాధలు పడుతున్నాము, పిల్లల పరంగా భర్త పరంగా. మరి మద్యపాన నిషేధం చేస్తాను అని ఒక చెల్లిగా, ఒక తోబుట్టుగా మరి మాకు మధ్యకి వచ్చి ఒక ఛాన్స్ ఇవ్వండి అని మా దగ్గరకు వచ్చి ఓట్లు అడిగి మాతో ఓట్లు వేయించుకుని ఈ రోజున మద్యపానం అనేది మాకు కనిపించని పరిస్థితి. ఈ రోజున కుటుంబంలో ఏ అభివృద్ధి లేదు. మరి భర్తగా మరి పనికి వెళ్లి ఈ రోజున 1000 రూపాయలు సంపాదిస్తున్నప్పుడు ఆ సంపాదనలో కూడా 700, 800 కూడా ఆ మందుకే సరిపోతుంది. 200 రూపాయలు మందుతో బతికిన భర్త ఈ రోజున 500 అయినా 1000 రూపాయలైనా సరిపోని పరిస్థితికి వచ్చేసింది. మరి కొత్త బ్రాండ్స్ తీసుకొచ్చి మరి కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసిన పరిస్థితి. ఈ రోజున భర్త చనిపోతే భార్య మరి అధోగతి పాలైపోయి రోడ్డున పడిపోయే పరిస్థితి ఉంది ఈ రోజున.